అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. అవనిగడ్డలో పొడుగ్గా ఉన్నవాళ్లకి అంగం పొడుగ్గా ఉంటుందని, పొట్టిగా ఉన్నవాళ్లకి అంగం పొట్టిగా ఉంటుందని ఎక్కడో చదివాను. నేను పొట్టిగా ఉంటాను, కాని నా అంగం మాత్రం పొడుగ్గా ఉంటుంది. ఇది ఏదైనా ప్రమాదకర సంకేతమా? వ్యక్తి పొడవు లేదా పొట్టితనం బట్టి అంగ పరిమాణం ఉండదు. పొడుగ్గా ఉన్నవాళ్లకి అంగం పొట్టిగా ఉండవచ్చు, పొట్టిగా ఉన్నవాళ్లకి అంగం పొడుగ్గా ఉండవచ్చు. ఇదంతా జన్యువుల, జీన్స్ బట్టి ఉంటుంది. వ్యక్తి శరీర పరిమాణం బట్టి కాదు. ఎవరైనా వ్యక్తి పొట్టి లేదా పొడవు బట్టి అంగ పరిమాణం ఆధారపడి ఉంటుందని చెబితే అది సరైనది కాదు. మీ సందేహం చాలా సాధారణమైనది, ఎందుకంటే అంగ పరిమాణం గురించి సమాజంలో చాలా తప్పుడు నమ్మకాలు, పుకార్లు ఉన్నాయి. ఈ నమ్మకాలు ఎక్కువగా శాస్త్రీయ ఆధారం లేనివి, కేవలం సామాజిక ఊహాగానాలు లేదా తప్పుడు సమాచారం నుండి వచ్చినవి. అంగ పరిమాణం వ్యక్తి శరీర ఎత్తు, బరువు లేదా ఇతర శారీరక లక్షణాలతో సంబంధం లేకుండా పూర్తిగా జెనెటిక్ కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఇది మీ తల్లిదండ్రుల నుండి వచ్చే జన్యు సమాచారం ద్వారా నిర్ణయించబడుతుంది. ఇది శరీరంలోని ఇతర లక్షణాల లాగానే సహజమైన వైవిధ్యం. కాబట్టి మీరు పొట్టిగా ఉండి అంగం పొడుగ్గా ఉండటం ఏమాత్రం ప్రమాదకర సంకేతం కాదు. ఇది కేవలం మీ శరీర జన్యు నిర్మాణం యొక్క సహజ భాగం. అంగ పరిమాణం గురించి ఆందోళన చెందడం అనవసరం, ఎందుకంటే ఇది లైంగిక ఆరోగ్యం లేదా సామర్థ్యంపై ఎటువంటి ప్రభావం చూపదు. లైంగిక సంబంధాలలో సంతృప్తి అనేది అంగ పరిమాణంపై కాకుండా భాగస్వాముల మధ్య భావోద్వేగ బంధం, సాన్నిహిత్యం మరియు పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అయితే మీరు ఈ విషయంలో ఇంకా ఆందోళనలో ఉంటే ఒక యూరాలజిస్ట్ లేదా సెక్స్ హెల్త్ స్పెషలిస్ట్ ని సంప్రదించడం మంచిది. వారు మీ సందేహాలను శాస్త్రీయంగా వివరించి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సమాచారం ఇస్తారు. అలాగే సమాజంలో ప్రచారంలో ఉన్న అవనిగడ్డ వంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా వైద్య నిపుణుల సలహాలను ఆధారం చేసుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మీ శరీరం గురించి సానుకూలంగా ఆలోచించండి. అంగ పరిమాణం గురించి అనవసరమైన సమాచారాన్ని లేదా పోలికలను పట్టించుకోకండి. బదులుగా మీ ఆరోగ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు మానసిక శాంతి మీ శరీరంపై, మనసుపై సానుకూల ప్రభావం చూపుతాయి. అలాగే మీ జీవితంలో కొత్త లక్ష్యాలు పెట్టుకుని మీ ఆసక్తులను అభివృద్ధి చేసుకోండి. ఇవి మీ దృష్టిని అనవసర ఆందోళనల నుండి మరల్చి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీ శరీరం సహజంగా ఆరోగ్యకరంగా ఉంది, కాబట్టి ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు.